ఇది ఒక ఇంటర్వ్యూ కాదు, సరదాగా మీ మనసులో ఏముంది అని తెలుసుకుందాం అన్న విషయమే. తర్వాత ఏం లేదని అనకూడదు. సినిమాల్లో కథలకి ఎక్సైజ్ అనే కస్టమ్స్, ఎమోషన్స్ అనే సొంకమ్స్ రెండు అవసరం. మీరు సడన్ గా ఎయిర్పోర్ట్ లాంగ్వేజ్ కి ఎందుకు వెళ్ళారు? ఇంత స్కోప్ ఉన్నా కానీ ప్రేక్షకులకి 100లో 10 సినిమాలు మాత్రమే సక్సెస్ రేట్ ఎందుకంటారు? అదే మీరే అన్నారు కదా, అప్పటికి కథలకి ఇప్పటి కథలకి తేడా ఉండేది. అప్పుడు బట్టలు నిండుగా ఉండేవి. నలుగురు డ్రైవర్లు ప్రొడ్యూసర్లుగానే ఉన్నారు అన్న టాక్ అయితే ఉంది. ఓవరాల్ సినిమాస్ మన పేర్లు అనవసరం యాక్చువల్లీ. అది వాళ్ళని చూసి ఎదగలేక ఏడ్చే వాళ్ళు ఏడుపు అనుకుంటాను నేను. ఎందుకంటే దర్శకుల దగ్గర నుంచి, నటీనటుల దగ్గర నుంచి మిగతా టెక్నీషియన్ 24 క్రాఫ్ట్స్ లో కుల మత రాజకీయాలు ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయని ఒక సివియర్ కామెంట్ అయితే ఉంది. 100% ఉంది. ఆర్ యు ష్యూర్ అబౌట్? నేషనల్ అవార్డ్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా తెలుగు సినిమాలు చాలా వెనుకంజలో ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే అంటే వి ఆల్వేస్ వాంటెడ్ టు ప్లే సేఫ్. తెలుగు ఇండస్ట్రీ మీరు ఎప్పుడు దశాబ్దాలుగా చూస్తే సినీ పరిశ్రమలో ఈ వారసత్వం అనేది ముందు కూడా కొనసాగుతుంది అనుకుంటున్నారా, లేదంటే ఎప్పటికప్పుడు ఇప్పుడు లేటెస్ట్ గానే మాట్లాడుకుందాం కాంటెంపరీగా 3 సినిమాలు దర్శకుడిగా ఆగిపోవటం అన్నది దర్శకత్వ కెరీర్ కి పెద్ద దెబ్బ. అలా జరిగాయండి. ఇప్పుడు పీపుల్ మీడియాలోనే ఉన్నాయి 3. అది